ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనము ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి 2025-26 సంబంధించినటువంటి ప్రవేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన పాఠశాల నుంచి మరి చదువుకున్న అంటే చదువు పూర్తి చేసినటువంటి వ్యక్తులు కానీ లేదా మధ్యలో ఇతర కారణాల చేత వల్ల కానీ వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఆన్లైన్ లో టీసీ ఇష్యూ చేయాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి డ్రాప్ అవుట్ ఎలా పెట్టాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు ఈ విషయాలను కూడా నేర్చుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మొదటగా మనం యూడెస్ ప్లస్ అనేటువంటిది గూగుల్ క్రోమ్ లో యూడెస్ ప్లస్ అనేటువంటిది మనం టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది యూడెస్ ప్లస్ అనేటువంటిది. మరి ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే పైకి స్క్రోల్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్ లాగిన్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాం, గో మీద క్లిక్ చేస్తున్నాం, గో మీద క్లిక్ చేస్తాం. గో మీద క్లిక్ చేయగానే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి. మరి ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ మన యొక్క స్కూల్ యొక్క యూడెస్ కోడ్ ఇవ్వాలి. తర్వాత మనం ఏర్పరచుకున్నటువంటి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత ఎంటర్ క్యాప్చా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి దిగువన ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మరి ఫస్ట్ యూజర్ నేమ్ ఇచ్చాం, తర్వాత పాస్వర్డ్ ఇచ్చినాం, తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి ఆ యూడెస్ కోడ్, తర్వాత పాస్వర్డ్ మరియు క్యాప్చర్ ఇచ్చి ఈ లాగిన్ మీద క్లిక్ చేసాం. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడ వచ్చేసి చూడండి, కరెంట్ అకాడమిక్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్, ఇది ప్రజెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్. సో మనం ఈ అకాడమిక్ ఇయర్ ని క్లిక్ చేస్తుంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లోజ్ అనేది దాన్ని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఎగ్జామ్ స్కూల్ డాష్ బోర్డ్, స్కూల్ డీటెయిల్స్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్, స్టూడెంట్ నేమ్ అప్డేట్, స్టూడెంట్ నేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మన స్కూల్లో ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క మొత్తం అందరూ కూడా కనిపిస్తాయి, పేర్లు వాటి వివరాలు కనిపిస్తాయి. ఆఫ్ ఆర్ మాడ్యూల్, తర్వాత సెక్షన్ షిఫ్ట్, నెక్స్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్, రిపోర్టింగ్ మాడ్యూల్, స్కూల్ సర్టిఫికేషన్, డూప్లికేట్ రికార్డ్స్ 2025-26, గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్. ఇప్పుడు మనకు కావాల్సింది స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్. దీంట్లో మళ్ళా ఇతర అంశాలు ఉన్నాయి. ఇంపోర్ట్ మాడ్యూల్, డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్, డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్, ఇన్యాక్టివేట్ స్టూడెంట్ మాడ్యూల్. సో ఈ విధంగా మరి ఇక్కడ చూడండి స్టూడెంట్ ప్రోగ్రెషన్ దాంట్లో చూసినట్లయితే ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇంపోర్ట్ మాడ్యూల్, డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ అవుట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నుంచి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ పైన ఇక్కడ చూడండి ఈ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసినట్టు టైమింగ్ కూడా పడుతుంది. అక్కడ మనం ఆ టైమింగ్ 15 minutes వరకు ఇస్తారు. చూడండి ఇక్కడ 15 minutes వరకు ఇచ్చారు. మరి ఆ 15 minutes మనం ఆ లోపల ఇది చేసుకోవాలి. మళ్ళీ టైం మూవ్ చేస్తే మన టైం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్ పెన్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఆ స్టూడెంట్ ఎవరికైతే టీసీ ఇవ్వాలో
స్టూడెంట్ పెన్ నెంబర్ ఇచ్చేసి గో మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ 3 రకాలైనటువంటి ఆప్షన్స్ వస్తాయి. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ. సో ఇది ఏంటంటే ఆప్షన్ టు బి మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లెఫ్ట్ ది స్కూల్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. ఈ కరెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్ లో ఆల్రెడీ స్టూడెంట్ ఫిజికల్ కాపీ, సో హార్డ్ కాపీ కానీ అంటే టీసీ తీసుకుని వెళ్ళి ఉన్నట్లయితే అటువంటి స్టూడెంట్ కి ఈ ఆప్షన్ ఇవ్వాలి. సో లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే కన్ఫర్మ్ అడుగుతుంది. ఆ కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే అది లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఉంటుంది అక్కడ ఇష్యూ న్యూ టీసీ. Option to be marked for students who have applied for transfer certificate and to be issued for current academic year from this school. ఇప్పుడు కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చి టీసీ అడిగాడు అనుకోండి, అటువంటి సమయంలో ఇష్యూడ్ న్యూ టీసీ అనేటువంటిది మనం ఈ ఆప్షన్ ని ఎన్నుకోవాలి. నెక్స్ట్ మార్క్ డ్రాప్ అవుట్ ఆప్షన్ టు బి, ఈ ఆప్షన్ ఎప్పుడు వాడుతుంటాయి, ఆప్షన్ టు బి మార్క్డ్ for students who are known or unknown dropouts from this school. The definition of dropout must be followed strictly in this case. So mark dropout, స్టూడెంట్ బడికి రాకుండా సో ఉన్నాడో లేడో అనేటువంటి విషయం తెలియకుండా ఉన్నట్లయితే మరి అటువంటి స్టూడెంట్స్ కి మార్క్ డ్రాప్అవుట్ ని మనం మార్క్ చేయాలి. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి ఆప్షన్లు ద్వారా మనం ఆ టీసీని ఇష్యూ చేయొచ్చు. తర్వాత డ్రాప్ లేదా డ్రాప్ అవుట్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ, ఇష్యూ న్యూ టీసీ, మార్క్ డ్రాప్ అవుట్. ఈ విధంగా 3 రకాలైనటువంటివి మనం ఇక్కడ ఎనేబుల్ అయితే ఆ ఎనేబుల్ అయినటువంటి మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని చేసి కన్ఫర్మ్ చేయాలి. ఈ విధంగా స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేసి ఈ 3 దాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తే అంతటితో ఆ స్టూడెంట్ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫిజికల్ కాపీతో పాటు హార్డ్ కాపీతో పాటు సాఫ్ట్ కాపీ అంటే ఆన్లైన్ లో కూడా మనం సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. ఆన్లైన్ లో కూడా తీసి ఇచ్చినట్టు లెక్క. సో ఈ విధంగా ప్రతి పాఠశాల వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో మీ స్కూల్లో ఏ స్టూడెంట్ అయితే ఎవరైనా వెళ్తూ ఉంటే టీసీ తీసుకొని అటువంటి వాళ్ళకి ఈ విధానాన్ని మీరు ఆచరించాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. సో ఈ మరిన్ని వీడియోలు మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేసి అనేక వీడియోలు మరింత సమాచారంతో మీ ముందుకు వస్తామని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.